హాయ్ ఫ్రెండ్స్. ఒక భక్తుడు వినాయకునికి రోజు పూజ చేసుకుంటూ క్రమం తప్పకుండా చేస్తుంటాడు. ఒకరోజు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఈయన ప్రసాదమయంగా చేజాపుతాడు. అంత భక్తుడు కంగారు పడి ఏమి అలా తేలక ఆయన అరటిపండు తొక్కదీసి నుజ్జు కింద పెట్టి తొక్కిస్తాడు. వినాయకుడు స్వీకరిస్తాడు. స్వీకరించి మాయంగానే మళ్ళీ కొంచెం కొద్ది భక్తుడు చూసేవారికి నుజ్జు కింద ఉంటుంది, తొక్కున్నది. పరిశాన్ అయ్యాడు, నేను భగవంతునికి నుజ్జియక తొక్కించిన అని మనసులో అనుకొని మళ్ళా ప్రత్యక్షమైతే నుజ్జు వేయాలి, తొక్కియద్దని బాగా మళ్ళా రోజులు ఆపటి నుంచి మళ్ళీ రోజు పూజ చేసుకుంటాం. చేయంగా కొన్ని రోజుల వరకు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు వినాయకుడు స్వీకరించాలి. నువ్వు అంతకుముందు భక్తితో పూజ చేసినావు, అందుకే నేను తొక్కిచ్చిన తీసుకున్నా. ఇప్పుడు నువ్వు తొక్కియాలా నువ్వు చేయాలనుకుంటే నేను పూజ చేసినావు, అందుకు నాకు అద్దని మాయమవుతాడు. అందుకే భగవంతుడు భక్తుని ఏది ఇచ్చినా తీసుకుంటాడు.